ఐపీఎల్ 2026 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ బోని కొట్టింది. ఢిల్లీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది గుజరాత్ టైటాన్స్. కేఎల్ రాహుల్ 92 పరుగులతో పోరాడగా ఆఖరిలో డేవిడ్ మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ని ఆఖరి బంతు వరకు తీసుకొచ్చాడు. అయితే విజయానికి ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో సింగిల్ నిరాకరించిన డేవిడ్ మిల్లర్ ఆఖరి బంతిని మిస్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 1 పరుగు తేడాతో ఓడిపోయింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ కి మంచి ఆరంభమే అందించారు ఓపెనర్లు. పతుమ్ నిశంక, కేఎల్ రాహుల్ కలిసి 8 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 24 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 41 పరుగులు చేసిన పతుమ్ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక నితీష్ రాణా 5 పరుగులే చేసి పెవిలియన్ చేరగా ఆ తర్వాత వచ్చిన కీలక ప్లేయర్ సమీర్ రిజ్వీ ఈ మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ 10 బంతులు ఆడి 12 పరుగులు చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేతికి గాయం కావడంతో రిటైర్డ్ హెడ్ గా పెవిలియన్ కి వెళ్లాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ 2 పరుగులే చేసి రషీద్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అయితే 1 వికెట్ కు 101 స్కోర్ తో ఉన్న ఢిల్లీ క్యాపిటల్ జట్టు వరుసగా వికెట్లను చేజార్చుకొని 4 వికెట్లకి 134 పరుగులు చేసింది. అయితే అశోక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 53 పరుగులు అవసరమయ్యాయి. సిరాజ్ వేసిన 17 ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ రన్అట్ అయ్యాడు. అదే ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. మొత్తంగా 52 బంతులు ఆడిన కేఎల్ రాహుల్ 11 ఫోర్లు 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో బట్టర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో గాయం నుంచి తిరిగి వచ్చిన మిల్లర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే చివరి 3 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 45 పరుగులు అవసరమయ్యాయి. రబ్డా వేసిన 18వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. దీంతో చివరి 2 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కి 36 పరుగులు కావాల్సి వచ్చాయి. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాదిన డేవిడ్ మిల్లర్ 2వ బంతికి 4 కొట్టాడు. ఇక తర్వాత 3వ బంతికి సిక్సర్ వచ్చేసింది. 4వ బంతికి సింగిల్ తీశాడు డేవిడ్ మిల్లర్. 5వ బంతికి విప్రాజ్ నిగమ్ 4 బాదాడు. ఇక ఆఖరి బంతికి సింగిల్ తీయడంతో చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 13 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. ప్రసిద్ధి కృష్ణ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మొదటి బంతికి విప్రాజ్ నిగమ్ 4 బాదాడు. అయితే ఆ తర్వాత బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక చివరి 4 బంతుల్లో ఢిల్లీ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. కుల్దీప్ యాదవ్ వస్తూనే సింగిల్ తీసి డేవిడ్ మిల్లర్ కి స్ట్రైక్ ఇచ్చాడు. 4వ బంతికి డేవిడ్ మిల్లర్ ఓ సిక్సర్ బాదాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో 5వ బంతికి పరుగులేం రాలేదు. సింగిల్ తీసే అవకాశం ఉన్నా కుల్దీప్ యాదవ్ కు స్ట్రైక్ ఇవ్వలేదు. దీంతో పరుగు తీయలేదు. ఆ పరుగు తీసి ఉంటే మ్యాచ్ టై అయి ఉండేది. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో డేవిడ్ మిల్లర్ బంతి మిస్ చేశాడు. పరుగు కోసం ప్రయత్నించి కుల్దీప్ యాదవ్ రన్అట్ అయ్యాడు. అయితే వైడ్ కోసం డేవిడ్ మిల్లర్ అప్పీల్ చేసిన టీవీ రిప్లైలో బంతి అంత ఎత్తుకు రాలేదని థర్డ్ అంపైర్ నిర్ధారించాడు. దీంతో విజయానికి 1 పరుగు దూరంలో ఆగిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. చివరి బంతికి పోరాడినా గెలిపించలేకపోవడంతో డేవిడ్ మిల్లర్ భావోద్వేగానికి గురయ్యాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 41 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ కిల్లింగ్ ఇన్నింగ్స్ తో టైటాన్స్ ని భయపెట్టాడు. ఇక అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆరంభంలోనే సుదర్శన్ వికెట్ ను కోల్పోయినా జోస్ బట్లర్, శుభమన్ గిల్ కలిసి 2వ వికెట్ కు 60 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోస్ బట్లర్ ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తయ్యాక పెవిలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్ తో కలిసి శుభమన్ గిల్ 3వ వికెట్ కి ఏకంగా 104 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 32 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 55 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ కెరీర్ లో మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక శుభమన్ గిల్ 45 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో 70 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ 210 పరుగులు చేసింది, 4 వికెట్లు కోల్పోయి. ఇక ఆ లక్ష్యాన్ని చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగి చివరి ఓవర్ చివరి బంతికి హైడ్రామాతో విజయావకాశాలు ఢిల్లీ నుంచి గుజరాత్ కు మారిపోయింది.